కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి నువ్వే నాకు సాక్షి కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ హర హర మహాదేవ చిన్న బచ్చయ్య పేరు మీద ఇయ్యల రోజుల బిడ్డల వాసి ఇల రోజుల వల్లుల వాసి ఇల కల్లం గ్రామం ఎడవాసి ఇయ్యల రోజుల పాలుల వాసి బలగన వాసి వల్లుల ఎడవాసి ఇయ్యాలోనే పోలెల్లే గోపానే పోలెల్లే ఆలోనే బచ్చయ్య బలగానికి ఎడవాసి అన్నాదమ్ముల వాసి నువ్వు పాలవులకు ఎడవాసి కన్నా బిడ్డల వాసి కట్టుకున్న భార్య ఎడవాసి కట్టిన గంగాధరాయ శివ గంగాధరాయ గంగాధరాయ శివ గంగాధరాయ గంగాధరాయ శివ ఓం జయ గంగే మాతా రైట్ ఇది నేను కాలేజ్ స్టూడెంట్ ఓహో అట్లా పక్కన పక్కన అంటే Tanner. Very earliest, to help us get going, please keep your large bags in the overhead bin above and small bags और प्रस्थान के लिए आपको खाली धन्यवाद. Very earliest, to help us get going, please keep your large bags in the overhead bin above and small bags are
गंगाधराय गंगाधराय शिव गंगाधराय गंगाधराय शिव 17 गंगाधराय शिव गंगाधराय गंगाधराय शिव गंगाधराय गंगाधराय शिव गंगाधराय शिव गंगाधराय कंफर्टेबल होना चाहिए व्यक्ति वा सर्वावस्थांगतोपवा यस्मृतं त्रसुखे पुंडरीकाक्षापनातु पुंडरीकाक्षापनातु जलास्मिन् गोविंदाय नमो नमः हस्तोपक्षाल्य हर्षिकेशाय नमो नमः पवित्री धारणम् ओम पवित्रे स्तोपे षड्व्यासकृपा पुनेत्केयम्मा पवित्री धारणं संपदे नमो नमः पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरा वंदवाक्यस्वक्यसं प्रेरणं पित्रा देवताभ्यो माल्यादीने सुगन्धिने माल्यदीने वैष्णवो मया अन्नानि पुष्पाणि पूजं प्रदास्यामि माल्यं समर्पयामि काशी विश्वनाथ तन्त्री विश्वनाथ నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి నువ్వే నాకు సాక్షి కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ नारायणी नमोस्तुते శ్రీశైల శిఖరమునందు మల్లికార్జునుడై వేములవాడ క్షేత్రంలో శ్రీరాజరాజేశ్వరుడై శ్రీశైల శిఖరమునందు మల్లికార్జునుడై వేములవాడ క్షేత్రంలో శ్రీరాజరాజేశ్వరుడై కాళేశ్వరమునందు వెలసిన కాలకంఠుడవై మమ్మేలుకోవా మల్లన్న దేవా నీకన్నా మాకు ఇంకెవరున్నారయ్యా కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి నువ్వే నా వెల్కమ్ టు బౌద్ధ గయా. ఇప్పుడే ఉత్తరప్రదేశ్ యూపీ నుండి కాశీ నుండి బయలుదేరి బీహార్ రాష్ట్రానికి బౌద్ధ గయాకు చేరుకోవడం జరిగింది. యూపీలో కూడా కాశీలో సతీష్ అమెరికా నుంచి స్టార్ హోటల్ బుక్ చేయడం జరిగింది. ఈ హోటల్ లాగానే ఇప్పుడు బౌద్ధ గయాకు చేరుకున్నాం. ఇది బీహార్ రాష్ట్రం. ఇక్కడ కూడా ఒక గ్రాండ్ హోటల్ స్టార్ హోటల్ ఒకటి బుక్ చేయడం జరిగింది సతీష్. ఈ హోటల్కి ఇప్పుడే చేరుకున్నాం. ఈ హోటల్లో ఇవాళ బస చేసిన తర్వాత రేపు ఉదయం విష్ణు పాదాన్ని సందర్శించుకొని అక్కడ పిండ ప్రదానం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత బౌద్ధ గయాను సందర్శిస్తాం. బౌద్ధ గయా భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో గయా జిల్లాలో ఉన్న అత్యంత పవిత్రమైన బౌద్ధ తీర్థయాత్ర. ఇక్కడే గౌతమ బుద్ధుడు బోధి వృక్షం కింద జ్ఞానోదయం బోధి పొందాడని చెప్పేసి ఇవాళ మనకు తెలిసినటువంటి విషయం. అక్కడ మేము సందర్శించుకుంటాం రేపు. వస్తారు హోటల్ తిన్నారు ఇప్పుడే. ఇది శుద్ధోదన రాజ్యం
हम तो ये आए तो हीरो लाग ఘన భూమి గగనముల కొలిచి జృంభించి ఫలితం భమణచిన వామనుని పాదం దివ్యమౌ భవ్యమౌ దివి జగంగా జలము చాలు వారిన జగన్నాథ పాదం గుహుని గుండెల నిండి మైత్రి పండించిన కులమతాతీత రఘుకుల రామ పాదం అది కపిల వస్తు నగరం ఇది శుద్ధోదన రాజ్యం మాయా కడుపున జననం ఇది మానవ జాతికి వరము ఈ భువనంపై ఓ బుద్ధుడు తన పేరే సిద్ధార్థుడు బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి ఈ భువనంపై ఓ బుద్ధుడు తన పేరే సిద్ధార్థుడు బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి. ఎట్లుంది? చాలా బాగుంది. మొత్తం మీద మా ఇద్దరికి ఒక రూమ్ ఇచ్చారు, సీన్బాబుకు నాకు. ఇక మొత్తం మీద బచ్చయ్య జ్ఞాపకార్థం ఇలా పిండాలు పెట్టినాం కాశీలో. మొత్తం తాట్పాంలో ఇంకా తాత అందరి పేర్లు చదివారు కాశీలో, వైకుంఠం మొత్తం యశోద అందరి పేర్లు చదివారు. ఓకేనా? బుద్ధగయ సందర్శన అనంతరం తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నాం. హోటల్లో ప్రయాణం కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా బాగుంది. గయా ఎయిర్పోర్ట్కు తిరుగు ప్రయాణం. గయా ఎయిర్పోర్ట్ నుండి సాయంత్రం మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఉంటుంది. ఆ ఫ్లైట్ కోల్కత్తా. ఆ కోల్కత్తా నుండి మళ్ళీ మనం హైదరాబాదుకు చేరుకుంటాం. గౌతమ బుద్ధుణ్ణి ఆరాధించడానికి గయాకు వచ్చిన టిబెటన్స్తో మొత్తం కోలాహలంగా ఉంది ఎయిర్పోర్ట్ అంతా. గత 3 రోజుల నుంచి కూడా చాలా రష్, చాలామంది దర్శించుకొని వెళ్ళిపోయారు గౌతమ బుద్ధుని. గయా నుండి కోల్కత్తాకు వెళ్ళడానికి ఇలా ఫ్లైట్ రెడీగా ఉంది. ఫ్లైట్ ఎక్కడానికి అందరం వెళ్తున్నాం. వస్తు నగరం ఇది శుద్ధోదన రాజ్యం మాయా కడుపున జననం ఇది మానవ జాతికి వరము ఈ భువనంపై ఓ బుద్ధుడు తన పేరే సిద్ధార్థుడు బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి. కొడుకు ఒకడే తన పంచ ప్రాణమతడే తన కనుల పంట ఇతడే తన కళల కోన ఇతడే వాడిపోయిన పుష్పం కనకుండ పెంచ చిత్రం. కోల్కత్తా ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ పోవడానికి ఫ్లైట్ కోసం వెయిటింగ్. తన మనసు పాలపుంత హంస తూలికింత తను వాట పాటలెంత కందిపోవునంట తన పడదు ఎండగింత. బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి. మాంసాహారములతో
మహవిందు భోజనంతో సిరివెన్నెల సంగీతం చిరునగముల రసగీతం చెలి కత్తెలాడే నాట్యం భూతలము పైన స్వర్గం సరిగా ప్రియమా, జపదా, సారదా పగరిసా. అదే कृपया अपनी सीट पर बैठे रहें और सीट बेल्ट खुली रखें। धूम्रपान और इलेक्ट्रॉनिक उपकरणों से refueling ఏ ఊసునే చెప్పినా ఏ పాటనే పాడినా భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం ఈ అందమైన రంగుల లోకాన ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో